హాయ్ సినిమా అయితే చాలా బాగుందండి. సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది. సింపుల్గా ఒక మెగాస్టార్ పవర్ స్టార్ గారి అభిమానిగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు. అండర్ కరెంట్గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. ఎస్పెషలీ ఎండ్ టైటిల్స్ మిస్ కావద్దు. ఎండ్ టైటిల్స్లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట. సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్, యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్, ఆబ్వియస్లీ రఫ్ ఆడించేశారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రామ్ చరణ్ భయ్య, వీ లవ్ యూ. లేదండి, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయలేదు. ఆ నిజాయితీ అంటే మెగా ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. అండ్ పవర్ స్టార్ గారు ప్రతి చోట గుర్తొస్తారు, ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన చెప్పే ప్రతి డైలాగ్. అండ్ రామ్ చరణ్ గారి నోట శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది. అంటే ఆ విధంగా ఉన్నమాట. పవర్ స్టార్ గారిని అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో ఖచ్చితంగా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. సో మీరే చూడండి, మీకు అర్థమైంది. శంకర్ గారు ఇస్ బ్యాక్ అండ్ ఐ వుడ్ సే గ్రాండియర్ చాలా బాగుంది. టూ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ ప్రతి మెగా ఫ్యాన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, దిస్ సంక్రాంతి ఖచ్చితంగా ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఆఫీసర్ని చూడాలనుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఎస్జే సూర్య గారు చెప్పాలండి, అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. డైరెక్టర్ కంటే కూడా 10 on 10 ఫర్ యాక్టింగ్. థ్యాంక్ యూ.